హాయ్ అన్న. హాయ్. ఇప్పుడు పుష్ప 2 చాలా ట్రెండింగ్గా మారింది, గేమ్ చేంజర్ సినిమా వస్తుంది. ఎట్లుంటుందని అనుకుంటున్నావు అన్న ఈ రెండింటికి కంపారిజన్ చేస్తే? కంపారిజన్ చేస్తుంటే టోటల్ రెండుకి కూడా ఒకదానికి సంబంధం లేని మూవీస్. గేమ్ చేంజర్ అది డిఫరెంట్ ప్యాటర్న్, రామ్ చరణ్ గారు కానీ తర్వాత శంకర్ గారు కానీ అదొక డిఫరెంట్ ప్యాటర్న్. ఇది పుష్ప 2 వచ్చేసి డిఫరెంట్ ప్యాటర్న్ కాబట్టి దేనికి అది పోటీ అనేది అయితే ఏం లేదనిపిస్తుంది. మొత్తానికి పుష్ప 1 కంటే పుష్ప 2 చాలా హిట్ కొడుతుంది అంటారా అన్న? 100% కొట్టాలనే అందరం వెయిట్ చేస్తున్నాము. ఎందుకంటే ట్రైలర్ కూడా చూసాం కదా, ట్రైలర్లో కూడా షార్ట్స్ అంటే ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేశారు సుకుమార్. సో దానికోసం పుష్ప 2 గురించి అయితే వెయిటింగ్. పుష్ప 1 వచ్చిన తర్వాత సౌత్ కంటే నార్త్ లోనే ఎక్కువ ఫ్యాన్స్ అయిపోయినట్లున్నారా అన్న? అందుకే కదా ఆడియో ఫంక్షన్ కూడా బయట చేస్తున్నారు, పట్నాలో వేసేసిండ్రు కదా. అందుకే ఎందుకంటే ఫాలోయింగ్ కూడా ఉంది కాబట్టి చేసిండ్రు. సో తెలుగు సినిమాకి ఇది ఒక మళ్ళీ RRR, బాహుబలి ఈ రేంజ్ లో అవుతుంది అని అయితే వెయిటింగ్. అన్న పుష్ప హెయిర్ స్టైల్ పెట్టినావు అన్న మొత్తానికి? పుష్ప హెయిర్ స్టైల్ పెట్టినా పని మీద వచ్చేవరకు ఆ హెయిర్ స్టైల్ అట్లా వచ్చేసి పుష్ప మొత్తం పుష్ప 1 లా హెయిర్ స్టైల్ మొత్తం దింపేసినావు అన్న. అల్లు అర్జున్ ఫ్యానేనా అన్న? లేదు, మెగా ఫ్యాన్. మెగా ఫ్యాన్. చూడండి, అల్లు అర్జున్ ఎంత తోపు హీరో అయినా ఎవరైనా కూడా మెగా ఫ్యాన్ అనే చెప్తారు. అది మొత్తానికి అయితే పుష్ప 2 చాలా బ్లాక్ బస్టర్ హిట్ కొడుతుంది అనుకుంటున్నావు అన్న? కొట్టాలి అని అనుకుంటున్నా, కొడుతుంది అనేది అనుకోవట్లేదు. కొట్టాలి అని అనుకుంటున్నా. ఎందుకంటే ఆడియన్స్ కూడా చాలా చాలా అట్రాక్ట్ చాలా ఇంటెలిజెంట్గా ఉన్నారు అనమాట. ఇప్పుడు ఏంటంటే ఎంత పెద్ద హీరో అయినా ఎంత పెద్ద బడ్జెట్ అనేది లేదు, స్టోరీలో దమ్ముంటేనే హిట్. ఎందుకంటే ప్రేక్షకులు చాలా అప్డేట్లో ఉన్నారు. పుష్ప తగ్గేదేలే, మొత్తానికి హిట్ అని చెప్పేస్తున్నాడు అన్న. ఓకే, బాయ్ గైస్, థ్యాంక్ యూ అన్న.